ఇండియా పాక్ ఉద్రిక్తతల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదని అన్నారు. అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని, వారిని చంపుతున్న పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సైన్యానికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ ధీటుగా స్పందిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో వరుసగా దాడులకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్లోని సైనిక స్థావరంతో పాటు ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ను కూడా ధ్వంసం చేశాయి. पहले फौज के पीछे हमको खड़े रहना है और ये जो बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है, हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए. अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे. अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा. अगर हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन के आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो. तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का. इस्लाम का नाम ले रहे हैं. अरे तुम मुबारक महीने में कैसा तुमके इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए. तुम्हारी टू नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया था. तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ये है कि इन्फॉर्मेशन పాక్ దాడులపై సైన్యం ఈరోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పరిచారు. కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాక్ సరిహద్దు ప్రాంతాలతో పాటు భారత వైమానిక స్థానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు. శ్రీనగర్, అవంతిపోరా, పఠాన్కోట వైమానిక స్థావరాలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని ఆమె స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు అనేకసార్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని, 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించామని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా పాక్పై బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉపయోగించినట్లు తెలిపారు. ఇలా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ రాజకీయాలకు అతీతంగా కేంద్రం, సైన్యం చర్యలకు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నేషన్ ఫస్ట్ నినాదంతో సైన్యానికి అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని అన్నారు. పాక్ మాటిమాటికి మజాక్ చేస్తుందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదన్నారు. ఈ భూమి మీదకు వచ్చాక చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలన్నారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని, జవాన్లకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడే చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలని డిసైడ్ అయ్యానని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. యుద్ధం ఒకవేళ జరిగితే భారతదేశంలోని ముస్లింలందరూ దేశం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటారని ఇటీవల ఓవైసీ కామెంట్స్ చేశారు. మా దేశాన్ని రక్షించడానికి ఏదైనా చేస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని, ఉగ్రవాదం ఏ దేశానికి మంచిది కాదని హితవు పలికారు అసదుద్దీన్ ఓవైసీ.